వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈ రోజు బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఇందిరా పార్క్ దగ్గర బీసీలు మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవికుమార్ ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. చెప్పండి సార్, ఏంది మరి ఇప్పుడు ఈ రిజర్వేషన్ అవుతుందా? ఈ ప్రభుత్వము ఈ రిజర్వేషన్ చేస్తుందా, లేకుంటే మరోసారి బీసీలను మోసం చేయాలనుకుంటుందా? సూటిగా చెప్పండి. అరుణ్ గారు, కాంగ్రెస్ పార్టీకి బరాబర్గా మోసం చేయడమే ఎజెండా. బీసీ రిజర్వేషన్లు పెంచాలనేది ఎజెండా కాదు. మోసం చేయడం కోసం ఎట్లా ప్లాన్ చేయాలో అవన్నీ కుట్రలు కుతంత్రాలు చేస్తారు. ఎందుకు అంటే కామారెడ్డి డిక్లరేషన్ లో ఎప్పుడు ఇచ్చింది, ఏం చెప్పింది? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేము సమగ్ర కుల గణన చేపట్టి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లని 42% పెంచుతామని చెప్పింది. మరి 6 నెలలు కాలేదా? 6 నెలలు కాదు కదా, డబల్ 6 నెలలు అయిపోయింది. సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరాన్ని నడుస్తున్నది. కానీ ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. ఏం చేసింది? మొట్టమొదట్లోనే ఏదో అసెంబ్లీలో తీర్మానం చేసినట్టుగా, ఇంకా దాంతో పని అయిపోయినట్టుగా, ఆ తర్వాత 150 కోట్లు ఇస్తే పని అయిపోయినట్టుగా జీవో ఇచ్చి చేతులు ఊపుకొని ప్రజలు నమ్మించి మోసం చేసేటటువంటి ఒక డ్రామాకు శ్రీకారం చుట్టారు. ఎప్పుడో జనవరిలో ఫిబ్రవరిలో తీర్మానం చేసి డబ్బులు ఇచ్చి ఆగస్టు వరకు బీసీ కమిషన్ వేయలేదు. అప్పటికల్లా గడువు కూడా అయిపోయింది. బీసీ కమిషన్ వేయాలి కదా, బీసీ కమిషన్ వేయాలి. ఏం చెప్పినాం? బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ వేయాలి ఎన్యుమరేషన్ కోసం అని చెప్పినాం. వేయాలి. రెగ్యులర్ బీసీ కమిషన్నే 1993 చట్టం ప్రకారంగానే రెగ్యులర్ బీసీ కమిషన్ వేసింది. ఆ రెగ్యులర్ బీసీ కమిషన్ కున్న అథారిటీ ఏంటంటే అది కేవలం ఇప్పుడుకున్నటువంటి రిజర్వేషన్లను కానీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను కానీ సమీక్షించి ప్రభుత్వానికి మంచి చెడులను సిఫారసు చేసేటటువంటి, లేదా కొత్త కులాలని చేర్చడము, బీసీ జాబితాలో చేర్చడము, తొలగించడానికి సంబంధించినటువంటి వాటిని మాత్రమే సిఫారసు చేసే అధికారం రెగ్యులర్ బీసీ కమిషన్ ఉంది. ఇది లేదు. ఆ విషయం మేము బీసీ బిడ్డలుగా, ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము మొత్తుకున్నాం, చెప్పినాం, విడమర్చి చెప్పినాం. ఇది కాదు, దీనివల్ల న్యాయపరమైన సమస్యలు వస్తుందని చెప్పేసి వినలే. దాంతో ఏదో పని చేసి పని మొదలుపెట్టింది. కోర్టు పోయింది, న్యాయపరమైన వివాదం వచ్చింది. ఆ న్యాయపరమైన అప్పుడు హైకోర్టు తిట్టిన తర్వాత అనివార్యంగా డెడికేటెడ్ కమిషన్ వేసింది. ఆ పేరు మీద 8 నెలలు కాలయాపన చేస్తుంది. 8-9 నెలలు కాలయాపన చేస్తుంది. ఇవాళ ఏంటి ఇప్పటి వరకు మళ్ళీ ఇంకేం చేస్తున్నది? ఆ డెడికేషన్ కమిషన్ ఇచ్చే రిజర్వేషను అదేదో లెక్కలు అయిపోగానే, కులగన్న అయిపోగానే, రిజర్వేషన్లు అయిపోయినట్టుగానే ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలను భ్రమలు కల్పిస్తున్నది కాదు. దానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లు 50% మించకూడదనేది సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. దానికి నేపథ్యంలో పార్లమెంటులో మనం ఒక చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో చేర్చుకున్నట్టయితేనే ఆ రిజర్వేషన్లు పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ పని చేస్తలేదు, ఆ పని మొదలు పెట్టలేదు ఇప్పటివరకు. అయినా కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీ రిజర్వేషన్ల స్థానిక సంస్థల్లో 42% పెంచడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నట్టుగా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది, విష ప్రచారం చేస్తున్నది, బక్వాస్. ఎందుకంటే మోసం తప్పుడు ప్రచారం చేయడం వాళ్ళు గోబల్స్ని మించిపోయింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇవాళ దానికి పరిష్కారం బీసీ రిజర్వేషన్ 42% పెంచడానికి కులగణన ద్వారా వచ్చేటటువంటి డేటా అనేది కేవలం రిజర్వేషన్లకు సంఖ్య తేల్చడానికి మాత్రమే ఉపయోగపడేటటువంటి డేటా మాత్రమే, కానీ దానితోటి సమస్య పరిష్కారం కాదు. డేటానన్నా కరెక్ట్ గా తీసుకున్నదా ఈ ప్రభుత్వం? అంటే చాలా మందిని చూస్తే ఇక్కడ సర్వే కూడా జరగలేదు అంటున్నారు. అది వాస్తవమేనా? ఎట్లా చూడొచ్చు దీన్ని? ఆ సర్వే దగ్గర కూడా ఒక శాస్త్రీయంగా జరుగుతలేదు. దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు పూర్తి స్థాయిలో జరగలేదు. క్వశ్చనైర్ కరెక్ట్ గా లేదు. ప్రజల అభ్యంతరకమైనటువంటి క్వశ్చనైర్ పెట్టి రకరకాల సమస్యలతోటి రకరకాలుగా దాన్ని వివాదాస్పదమైనట్టుగా, న్యాయపరమైన చిక్కులు కల్పించేటట్టుగా ప్రభుత్వమే ఆ సర్వేకి ఆస్కారం ఇచ్చింది. రేపు ఆ సర్వే నివేదిక వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో అప్పుడు అర్థమవుతుంది. కానీ అదొక భాగం అయితే ఇవాళ చేయాల్సింది ఏంటంటే ఆ నివేదిక ఆధారంగా తక్షణమే పార్లమెంటు ద్వారా 9th షెడ్యూల్లో
ఈ రిజర్వేషన్ల పెంపుని చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ప్రయత్నము, దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్, దానికి సంబంధించిన కార్యాచరణ ఏది చేయకుండా వీళ్ళ ప్రజల్ని మోసం చేసేటటువంటి పని చేస్తున్నది. దాన్ని ఇవాళ మేము బీసీ బిడ్డలుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసే బీసీలకు చేసే మోసాన్ని ఎండగడుతున్నాం. వదిలిపెట్టేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు అమలు అయ్యేటట్టుగా మెడలు వంచి అమలు చేసేటట్టుగా చేసాం. చెయ్యకపోతే ప్రజాక్షేత్రంలో రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. చివరిగా అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ అయితే బీసీలకు ఎలాంటి బెనిఫిషన్స్ ఉంటాయి? ముఖ్యంగా రాజకీయంగా కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేకుంటే ఆర్థికంగా ఎలాంటి బెనిఫిషన్స్ ఉంటాయి? వాళ్ళు చెప్పింది స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు జరుగుతుంది. సర్పంచుల్లో కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, జిల్లా పరిషత్ సభ్యులు కానీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్స్, వీటిలలో రిజర్వేషన్ల అవకాశం వస్తుంది. అయితే ఇప్పటికే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీ నియామకాల్లో, చైర్మన్, పాలక మండలి నియామకాల్లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దట్ ఈస్ కేసీఆర్ గారు. ఇది అంటే ఇక్కడ 42% రిజర్వేషన్ జరిగితే బీసీలు స్థానిక సంస్థలలో ప్రతి గ్రామాలలో కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీలలో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు, వాళ్ళకు రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి రవీందర్ గౌడ్ మనకు చెప్పడం అనేది జరిగింది. సో ఇది అంటే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం గతంలో చూస్తున్నాం కదా, అంటే నామినేట్ పోస్టులలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసిన ఘనత కూడా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పేసి పల్లె రవికుమార్ గౌడ్ మనకు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.